తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు నిన్న విలేకరుల సమావేశంలో వాడిన పదజాలం, మాట్లాడిన తీరు చాలా ఆశ్చర్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. తను హుజురాబాద్ యొక్క ఓటమి నైరాశ్యంలో ఇంకా దాంట్లో నుంచి బయటికి రాకుండా ఒడ్లు కేంద్ర ప్రభుత్వం కొంటలేదనే పేరుతో ఆయన ఒక్కడే రైతు బాంధవుడనే సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని రైతుల కష్టాలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించి వైఫల్యం చెంది తన ఫెయిల్యూర్స్ని కేంద్రం పైన నెట్టే కార్యక్రమంలో భాగంగా మాటల క్రమంలో గౌరవ కేంద్ర కేబినెట్ శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అసందర్భం, అనుచితం, దుర్మార్గమైనటువంటి మాటలు, అహంభావంతో ఆయన యొక్క బ్యాలెన్స్ కూడా కోల్పోయి ఒక ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా విలేజ్ పంచాయతీల్లో కూడా మాట్లాడినటువంటి మాటల్ని తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ క్షమాపణలు చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర మంత్రి ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన తను నమ్మిన సిద్ధాంతం కొరకు దశాబ్దాలుగా పనిచేస్తూ దేశం కొరకు పార్టీ కార్యాలయంలో పనిచేసుకుంటూ అనేక దఫాలుగా ఎమ్మెల్యే అయి పార్లమెంటు సభ్యుడిగా అయి కేంద్ర మంత్రిగా అయి ఈరోజు రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తుంటే అసలు మాట్లాడరాని భాష, ఉపయోగించిన భాష కేంద్ర మంత్రి పైన ఏదైతే ఆ మాట అంటానికి కూడా నా సంస్కారం, ఆ రండ కేంద్ర మంత్రి ఏదో రండ ఇదని ఏం మాటలు, దద్దమ్మలు, ఏం మాటలు అవి? ఇదే ఒళ్ళు మరిచిపోయి అహంభావంతో అధికార మత్తులో మాట్లాడే మాటలు. ఇది ఎవరో కూడా సహించరు. ఇది ఒక కులాలకో మతాలకో ఆపాదించే మాటలుగా సంస్కారానికి సంస్కారహీనంగా ఆ మాటలు మాట్లాడటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణకి ఉన్నటువంటి ఆయన చూసి నిజంగా సిగ్గుపడతాం. ఇది కొరక తెలంగాణ తెచ్చుకుంది, అందరం కష్టపడ్డాం. 6 దశాబ్దాల కోరిక, 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఇవాళ నువ్వు అనుభవిస్తున్న భోగాలు. మాట్లాడే విధానం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే విధానం, రాష్ట్రం ఒక కేంద్ర మంత్రి మీద అసందర్భ వ్యాఖ్యలేదు. ఒరి వ్యవహారం క్లియర్గా చెప్తుంటే డైవర్ట్ చేయడం కొరకు ఏదో రకంగా రైతుల్లో